హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో రూల్ నెంబర్ 6 చూద్దాం. మీరు 1 to 5 రూల్స్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. రూల్ నెంబర్ 6 ఏంటిదంటే, వెన్ 2 or more personal pronouns are used in a sentence, we should use second person first, then third person, second తర్వాత థర్డ్, అండ్ ఇన్ ద ఎండ్ ఫస్ట్ పర్సన్. ఓకేనా? ఫస్ట్ సెకండ్ పర్సన్, నెక్స్ట్ థర్డ్ పర్సన్, నెక్స్ట్ ఫస్ట్ పర్సన్. సీక్వెన్స్ ఆఫ్ ద పర్సనల్ ప్రొనౌన్స్ 2, 3, 1. ఓకేనా? పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏమేమి ఉంటాయి? పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఓకేనా? ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ నేమ్స్ ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఏంటి అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ పర్సనల్ నేమ్స్. ఓకేనా? వెన్ 2 or more పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్, ఈ సెంటెన్స్లలో 2 కంటే 2 or more ఇవన్నీ ఒక సెంటెన్స్లో ఉంటే వీటిని మనం ఆర్డర్లో పెట్టాలి. వి షుడ్ యూజ్ సెకండ్ పర్సన్ ఫస్ట్, థర్డ్ పర్సన్ సెకండ్, ఎండ్లో ఫస్ట్ పర్సన్. సో సీక్వెన్స్ ఆఫ్ ద పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటి? 2, 3, 1. అసలు ఆ 2, 3, 1 అంటే ఏంటియో చూద్దాం ఇప్పుడు. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్. ఏమైనా నేమ్స్ ఇస్తే నేమ్స్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి. ఓకేనా? ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి. సెకండ్ యూ, థర్డ్ హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్. దీనికి సీక్వెన్స్ ఏంటిది? 2, 3, 1. ఫస్ట్ యూ రావాలి, నెక్స్ట్ హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్ ఉంటే నెక్స్ట్ అది, లాస్ట్గా ఐ, వి రావాలి. ఓకేనా? మనం చూద్దాం, ఎక్సర్సైజ్ చూద్దాం. ఇది చూద్దాం. ఐ, యూ అండ్ హీ ప్లేడ్ క్రికెట్. ఓకేనా? ఇది మనకు ఇచ్చిండు. ఐ, యూ అండ్ హీ ప్లేడ్ క్రికెట్. మనకి ఏం 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 సీక్వెన్స్ ఆర్డర్లు ఉండాలి? 2, 3, 1 ఉండాలి. 2, 3, 1. 2 అంటే యూ, 3 అంటే హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్. ఐ ఫస్ట్ అంటే ఐ అండ్ వి. ఓకేనా? ఇక్కడ ఐ, యూ అండ్ హీ ఉన్నారు. మనకు ఫస్ట్ 2 రావాలి. 2 అంటే ఏంటి? యూ రావాలి. ఈ యూ అనేది ఫస్ట్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం రావాలి? 2, 3 రావాలి. 3 అంటే హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్. ఇక్కడ మనకు హీ ఉన్నాడు. హీ అనేది ఇది ఈడికి రావాలి. ఐ అనేటోడు లాస్ట్కి రావాలి. ఇది రైట్, ఇది రాంగ్. ఓకేనా? ఇలా ఇట్లు ఇస్తాడు మనకు. ఇట్లు ఇస్తే ఇది మనం రైట్ చేయాలి ఎగ్జామ్లో. నెక్స్ట్ ఐ అండ్ యూ ఆర్ ప్లేయింగ్ నౌన్. ఐ అండ్ యూ ఆర్ ప్లేయింగ్ నౌన్. మనకు ఫస్ట్ ఏం రావాలి? సెకండ్. సెకండ్ది ఏంటి? యూ, ఇటు రావాలి. ఇక్కడ మనకు థర్డ్ది ఉందా? థర్డ్ది హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఫస్ట్ది, నెక్స్ట్ లాస్ట్, నెక్స్ట్ ఫస్ట్ది. ఫస్ట్ది కాబట్టి ఏంటిది? ఐ. ఐ అనేది ఈడికి వచ్చింది. సో ఇది రాంగ్, ఇది రైట్. ఇలా ఎక్సర్సైజ్ మనకి ఇస్తాడు. ఇది ఇచ్చి మనకు కరెక్ట్ చేయమని అంటాడు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ది, యూ, రామ్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు మార్కెట్. మనకు ఫస్ట్ 2, 3, 1. 2 అంటే ఏంటి? యూ రావాలి. యూ, ఈ 2 ఉన్నాయి. ఇందులో మనం ఏది కరెక్టో ఏది రాంగో మనం చేయాలి. ఫస్ట్ యూ, సెకండ్ యూ, నెక్స్ట్ హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్ ఉండాలి. ఉన్నాయా? ఓకే, ఇది పర్సనల్ నేమ్. నెక్స్ట్ ఐ అండ్ వి ఉండాలి. ఐ ఉంది. సో ఇది రైట్. ఇక్కడ చూడండి, ఫస్టే ఐ ఉంది. ఫస్టే ఐ ఉంటే ఇది ఫస్ట్ పర్సన్. సో ఇది రాంగ్. ఓకేనా? ఇది మనం చేద్దాం ఎక్సర్సైజ్. ఐ, యూ అండ్ షీ విల్ అటెండ్ ద సెమినార్ అని ఇచ్చిండు. మనకు ఫస్ట్ ఏమి ఉండాలి? సెకండ్ పర్సన్ ఉండాలి. సెకండ్ పర్సన్ అంటే ఎవరు? యూ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారు? హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్ ఉండాలి. సెకండ్ పర్సన్ ఎవరు? షీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఐ. ఇది రైట్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం.
జాన్ ఐ అండ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అని ఉంది. దీనికి మనం ఇలా కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్లో పెడదాం. 2 3 1. 2 అంటే యూ, హీ, షీ, ఇట్, దే, నేమ్స్. ఫస్ట్ అంటే ఐ, వి. ఫస్ట్ యూ పెట్టాలి. యూ ఉన్నారా? యూ. ఒకవేళ సెకండ్ లేదనుకో 3 1 పెట్టాలి. థర్డ్ లేదనుకో 2 1 పెట్టాలి. 1 లేదనుకో 2 3 పెట్టాలి. అట్లా. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఉన్నారు కాబట్టి యూ. నెక్స్ట్ హీ, షీ, ఇట్, దే ఏమైనా ఉందా? నేమ్స్ ఉంది. పర్సనల్ నేమ్ ఉంది కాబట్టి నేమ్ జాన్. అండ్ లాస్ట్కి ఏంటి? ఐ. ఇది కరెక్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ 6th చూద్దాం. జాన్, ఐ అండ్ హరి హ్యావ్ ఫినిష్డ్ అవర్ స్టడీస్. ఇక్కడ ఏమున్నాయి మనకు? ఫస్ట్ ఉందా? యూ ఉందా? లేదు. లేదు. నెక్స్ట్ ఏమున్నాయి? నేమ్స్ ఉన్నాయి. నేమ్స్ ఏమున్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2. జాన్, హరి, నెక్స్ట్ అండ్ ఇది లాస్ట్ ఇది కాబట్టి లాస్ట్ ఐ. ఇలా. నెక్స్ట్ వన్ హీ, యూ అండ్ ఐ షెల్ అరేంజ్ ఎవ్రీథింగ్. సెకండ్ ఉన్నారా? ఉన్నారు. యూ. నెక్స్ట్ హీ, షీ, ఇట్, దే ఉందా? హీ అండ్ లాస్ట్కి ఐ. ఇది కరెక్ట్. నెక్స్ట్ మై సెల్ఫ్ అండ్ హీ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ మై సెల్ఫ్ వస్తుందా? ఇక్కడ సెకండ్ పర్సన్ ఉన్నారా? యూ లేరు. నెక్స్ట్ థర్డ్ అండ్ 1 చూడాలి. ఇక్కడ హీ ఉంది. సో ఇది ఫస్ట్ హీ అండ్. ఇక్కడ మై సెల్ఫ్ అని రావద్దు. ప్రొనౌన్స్లో ఏమని రాయాలి? ఐ అని చేంజ్ చేయాలి మనం. ఓకేనా? మై సెల్ఫ్ అని ఉంటే ఐ అని పెట్టాలి. హిమ్సెల్ఫ్ అని ఉంటే హీ. నెక్స్ట్ హర్ సెల్ఫ్ అని ఉంటే షీ. అట్లా చేంజ్ చేయాలి. ఐ అండ్ రాజు ఆర్ రైటింగ్ నవ్ అని ఉంది. 9th వన్. మనం ఏం చేయాలి? ఐ అంటే లాస్ట్కి వస్తుంది. ఐవి. నేమ్ సెకండ్ థర్డ్లో ఉంది కదా. ఇక్కడ సెకండ్ పర్సన్ లేరు. 3 1 చూడాలి. 3లో ఏముంది మనకు? నేమ్ ఉంది. లాస్ట్లో ఐ ఉంది. సో రాజు అండ్ ఐ కరెక్ట్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటాను. ఏం ఆర్డర్లు ఉండాలి? 2 3 1 ఆర్డర్లు ఉండాలి. 2 అంటే యూ, 3 అంటే హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్, 1 అంటే ఐ, వి రావాలి. ఓకేనా? ఏంటిది అది? when 2 or more personal pronouns are used in a sentence, we should use second person first, third person next, third person next, last first person. 2 3 1 ఆర్డర్లో చేయాలి. కరెక్ట్. ఓకేనా? ఇంక ఇవి మనం ఇప్పటి వరకు చేసిన ఏంటి అంటే పాజిటివ్ సెన్స్. పాజిటివ్. ఓకేనా? పాజిటివ్కి 2 3 1 ఆర్డర్. పాజిటివ్ అంటే గుడ్ వర్క్ కదా. పాజిటివ్ ఏమో 2 3 1 ఆర్డర్లు ఉండాలి. ఫస్ట్ యూ, నెక్స్ట్ అదర్స్, నెక్స్ట్ లాస్ట్. అంతే కదా. యూ, నెక్స్ట్ హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్, లాస్ట్కి ఐవి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే నెగిటివ్. ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎట్లా అంటే 1 2 3 ఆర్డర్లు ఉండాలి. 1 2 3 ఆర్డర్. ఇక్కడ 1 అంటే ఏంటిది? ఐవి. అంతేనా? ఐవి. సెకండ్ అంటే ఏంటిది? సెకండ్ యూ. థర్డ్ అంటే ఏంటిది? థర్డ్ హీ, షీ, ఇట్, దే పర్సనల్ నేమ్స్. ఓకేనా? ఇట్లా అన్నట్టు నెగిటివ్కి 1 2 3. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది చూద్దాం. నెగిటివ్ సెన్స్ చూద్దాం. నెగిటివ్ సెన్స్ పాజిటివ్కి ఏమో 2 3 1 ఆర్డర్లు ఉండాలి. ఓకేనా? నెగిటివ్కి ఏమో 1 2 3 ఆర్డర్లు ఉండాలి. 1 అంటే ఐవి, సెకండ్ అంటే యూ, థర్డ్ అంటే హీ, షీ, ఇట్, నేమ్స్. ఓకేనా? ఇది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ, రవి అండ్ ఐ బ్రోక్ ద రూల్. ఇది బ్రోక్ కాబట్టి ఇది నెగిటివ్కి సంబంధించింది కాబట్టి ఇది నెగిటివ్ సెన్స్. ఓకేనా? ఇది కరెక్ట్ ఉందా చూద్దాం. యూ, రవి అండ్ ఐ. మనకి ఏముండాలి? 1 2 3 ఆర్డర్లు ఉండాలి. ఫస్ట్ ఐ అన్న వి అన్న ఉండాలి, ఐ వి ఉండాలి. కానీ ఇక్కడ మనకు యూ ఉంది కాబట్టి డైరెక్ట్ రాంగ్. మరి ఇది కరెక్ట్ ఉందా? నెక్స్ట్ది ఫస్ట్ ఐ, నెక్స్ట్ సెకండ్ యూ,
నెక్స్ట్ నేమ్స్. ఇది కరెక్ట్ సీక్వెన్స్లో ఉంది కాబట్టి ఇది రైట్. ఓకేనా. నెక్స్ట్ మనం చేద్దాం. యూ, హీ అండ్ ఐ రాబ్డ్ ద బ్యాంక్. ఇది నెగిటివ్ కదా, నెగిటివ్ కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏముండాలి, ఐవి ఉండాలి. ఇక్కడ మనకు ఐ ఉంది కాబట్టి ఐ పెట్టాలి. నెక్స్ట్ ఏముండాలి, యూ ఉండాలి, యూ. అండ్ నెక్స్ట్ హీ షీట్, ఇక్కడ ఏముంది హీ. సో ఇది రైట్. ఇది నెగిటివ్కి 1 2 3 ఆర్డర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. యూ, రమేష్ అండ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మిస్టేక్ అనేది నెగిటివ్ కదా, నెగిటివ్ కాబట్టి 1 2 3 ఆర్డర్కి చేంజ్ చేయాలి మనం. ఫస్ట్ ఐవి ఉండాలి, ఇక్కడ ఏముంది మనకు ఐ ఉంది. ఓకే. నెక్స్ట్ యూ, ఇక్కడ యూ. అండ్ నెక్స్ట్ నేమ్ రమేష్. సో ఇది నెగిటివ్కి 1 2 3 ఆర్డర్. పాజిటివిటీ 2 3 1. ఇది ఇట్లా గుర్తుంచుకోండి. పాజిటివ్ గుడ్ వర్క్ 2 3 1 అంటే ఫస్ట్ నువ్వు, నెక్స్ట్ అదర్స్, నెక్స్ట్ లాస్ట్కు నేను. నెగిటివ్ అయితే ఫస్ట్ నేనే యాక్సెప్ట్ చేస్తా, నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ అదర్స్ చేస్తారు. అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. నెగిటివ్కి ఏమో ఫస్ట్ నేనే యాక్సెప్ట్ చేస్తా, నెక్స్ట్ అదర్స్, నెక్స్ట్ నెగిటివిటీకి ఫస్ట్ నేను, నెక్స్ట్ అదర్స్, ఫస్ట్ నేను, నెక్స్ట్ నువ్వు, నెక్స్ట్ అదర్స్. ఓకేనా. పాజిటివ్కి ఏమో ఫస్ట్ నువ్వు, నెక్స్ట్ అదర్స్, లాస్ట్ నేను. ఇట్లా గుర్తుంచుకోండి. 2 3 1 1 2 3. ఇవి ఎర్రర్ డిటెక్షన్లో ఇస్తాడు. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.